మిత్రమా, గెలుపుతో వచ్చే సంతోషాలు, విలువ, గౌరవం, మర్యాదలు పొందాలంటే మన తల్లిదండ్రులు మనకై చేసిన త్యాగాలకు నిలువెత్తు నిదర్శనమైన ఆనందాలను వారి కళ్ళలో తిలకించేందుకు మన ముందు ఉన్న ఒకే ఒక అవకాశం లక్ష్య సాధన. మిత్రమా, కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఓటమి నుండి ఎదురయ్యే మనోసంఘర్షణలకు తట్టుకుని నిలబడి విజయ పోరాట మార్గాన ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా, పాదాలు రుధిరధారాలు చిందించిన బాట అంతా రక్తమయంగా కనిపిస్తూ ఉన్నా, హృదయాన్ని ప్రకంపనలకు గురి చేసిన గుర్తుపెట్టుకో మిత్రమా, నీవు ముందడుగు వేయడంలో వెనుకంజ వేయకూడదు. అర్థమైందనుకుంటా. మిత్రమా, మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు, మన మనసుతోనే పని. మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో అవసరం లేదు, వారి అవసరంతోనే పని. మన చెలిమి కోరేవారికి మన స్తోమతతో అవసరం లేదు, మన వ్యక్తిత్వంతోనే పని. మనల్ని దూరం పెట్టేవారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు, వారి స్వార్థంతోనే పని. మిత్రమా, జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు మిత్రమా. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు, ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు, మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు, ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల మిత్రమా. ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. తమకు నచ్చినట్టు తాము ఉంటామని చెప్పుకునేవారు అందరూ కూడా అలానే ఎందుకు అనుకోరో చెప్పు మరి. చిన్న చిన్న లోపాల గురించి చెప్తేనే అగ్గి మీద గుగ్గులమవుతారు. నేనింతే, మారనని చెప్తారు. కానీ ఎదుటివారి మాత్రం వీరికి తగ్గట్టుగా అనుకూలంగా మారాలి అనుకుంటారు. అదేం విచిత్రమో మరి. వారికో రూలు, ఎదుటివారికొక రూల మిత్రమా. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు, అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు, ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకంగా జీవిస్తారు మిత్రమా. కాకి ఎవ్వరికీ కీడు చేయలేదు, అయినా అదంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కోకిల ఎవ్వరికీ ఏ మేలు చేయలేదు, అయినా అదంటే అందరికీ ఇష్టమే. మాట్లాడే విధానాన్ని బట్టి వారి స్థాయిలో నిర్వహించబడతాయి మిత్రమా. మనుషులు కూడా అంతే. ప్రేమగా మాట్లాడితే అందరూ బంధువులే, కటువుగా మాట్లాడితే బంధువులు కూడా విరోధులే అవుతారు నేస్తమా. నీకంటే అందమైన వారు, నీకంటే తెలివైన వారు, నీకంటే బలమైన వారు, నీకంటే ధనవంతులు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు. కానీ అందరూ వచ్చిన చోటుకి తిరిగి వెళ్ళిపోయారు నేస్తమా. ఎవరు శాశ్వతంగా ఈ భూమిపై ఉండిపోరు. కానీ వారు చేసిన మంచి పనులే వారికి శాశ్వత కీర్తిని తెస్తుంది. అలాగే నువ్వు ఈ జన్మలో చేసిన మంచి పనుల వల్ల నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరు మాత్రం ఈ భూమిపై చిరస్థాయిగా నిలిచి ఉంటుంది మిత్రమా. కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ ధర్మబద్ధంగా జీవించు, అదే నీ కర్తవ్యం మిత్రమా. అన్నీ కూడా అనుకున్నట్లుగా జరగవు కదా. జీవితం ఎలా ఉండాలని ఆశపడుతూ ముందుకు వెళితే ఎప్పుడూ అసంతృప్తి, బాధ. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలనుకుంటే అంతా సంతృప్తి మిత్రమా. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. పూర్వకాలంలో మనుషులు ప్రేమమయులు, వారు బంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేసేవారు. తర్వాత కాలంలో మనుషులు ప్రాక్టికల్ అయిపోయారు, స్వలాభం కోసం బంధాలను కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు పూర్తిగా ప్రొఫెషనల్స్, అంటే లాభం ఉంటేనే బంధాలను కలుపుకుంటున్నారు. కాదంటారా? మనమంటే ఇష్టం ఉన్నప్పుడు, లేక మనతో అవసరం ఉన్నప్పుడు మనలో ఎన్ని లోపాలున్నా మనం మంచివారిలాగానే కనిపిస్తాము. అదే మన మీద ఇష్టం తగ్గిపోయాకనో, లేక అవసరం తీరిపోయాకనో, కారణాలు దొరక్కకపోయినా ఏదో ఒక తప్పు వెతికి మరీ దూరం అవుతారు. అవునా నేస్తమా? మిత్రమా, నా వాళ్ళని ఆరాటపడకు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో మిత్రమా. ఒకరి కోసం అస్సలు ఆగకు, నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. సహనం అంటే దండించే అధికారమున్నా దండించకపోవడం,
ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశమున్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే ఎన్ని పరిస్థితులు ఉన్నా చెడిపోకుండా ఉండడం మిత్రమా. వీళ్ళు మాత్రమే మంచివాళ్ళు, మిగిలిన వాళ్ళు అవకాశవాదులని ఎవ్వరికీ ట్యాగ్ వేసేయకండి. అవకాశం అవసరం రానంత వరకు అందరూ ఉత్తములే మిత్రమా. ఎవరికి వారు ముఖానికి ముసుగు వేసుకుని మాట్లాడేవారే. పైకి పలికేది ఒకటి, అంతర్గత సంభాషణ మరొకటి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే చెంత ఒక్కరూ ఉండరు మిత్రమా. సో అవసరాలప్పుడే మనం గుర్తుకు వస్తున్నామని అనుకోకండి. ప్రస్తుత పరిస్థితిలో అవసరాలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని కలిపే దారంలాగా కనిపిస్తున్నాయని సర్దుకుపోండి. ఎందుకంటే ఉరుకులు పరుగులు ఈ బిజీ లైఫ్లో ఎవ్వరిని నిందించడానికి కూడా వీల్లేదని ఇస్తామా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతాయి. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేవు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి. సీతమ్మ రాముణ్ణి కోరలేదు, విదే కలిపింది. రాముడు తనని అడవిలోకి రమ్మని బ్రతిమాలలేదు, ఆమె అతని వెంట కదిలింది. కోరితేనో బ్రతిమలాడితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మన వాళ్ళు కాలేరేమో. అవునా నిస్తమా. జీవితం మనం అనుకున్నట్లు ఉంటుందని ముందే ఊహించుకోకండి. ఎందుకంటే పరిస్థితుల వల్ల మనం ఊహించుకున్నది నిజం అవ్వకపోతే ఎంత ఆనందాన్ని అనుభవిద్దామనుకుంటామో అంతకు మించి రెట్టింపు బాధని భరించాల్సి వస్తుంది. జీవితమే ఒక ప్రయాణం మిత్రమా. ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏది ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. కేవలం నువ్వే శాశ్వతం, నీ నడవడికే శాశ్వతం. ఇందులో గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే మిత్రమా. గెలుపుకి పొంగిపోకుండా, ఓటమికి కృంగిపోకుండా, ధర్మబద్ధంగా ఫలాపేక్ష లేకుండా తోటి వారికి సహాయపడుతూ సాగిపోవడమే జీవితం అంటే నేస్తమా. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటికి కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు కోయొచ్చు కదా. మిత్రమా, క్షణం బాగుంది అనుకునే లోపే మరుక్షణం కన్నీళ్లు పెట్టిస్తున్న జీవితం. ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ చివరికి తెలియని సమాధానమే జీవితం అంటే నేస్తమా. మిత్రమా, నాయకత్వం అనేది బలాన్ని బట్టి నిర్ణయిస్తే అడవిని ఏనుగు పరిపాలించేది సింహం కాదు. ఎవరికంటనో నువ్వు గొప్పగా ఉండాలని అనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకోనేస్తమా. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు కదా. చదువు వచ్చినవాడు, చదువు రానివాడు, డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, కండల తిరిగిన వీరుడైనా, బక్కపలచని మనిషైనా, ఎవరైనా ఎక్కడున్నవారైనా ఆఖరికి చేరాల్సిందే నేలతల్లి ఒడిలోకి మిత్రమా. అందుకే నీతిగా బ్రతుకు, నలుగురికి ఉపయోగపడే మిత్రమా. మిత్రమా, మగాన్ని మోసం చేసే ఆలోచన ఆడదానికి వచ్చిందంటే ఆమె ఇక ఎప్పటికీ కూడా మారదు. అలాంటి స్త్రీ మాయలో పడితే నిన్ను మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్న మిత్రమా, జాగ్రత్త. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.